వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో మళ్లీ ఓ భవంతి కుప్పకూలింది. కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదా ఇంకా తేలలేదు. శిథిలాలను తొలగించే పని కొనసాగుతోంది. పుత్తూరు ఆపరేషన్లో తీవ్రవాదులు పట్టుబడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తప్పిందనుకున్నారంతా. కానీ పోలీసుల విచారణలో బయటపెడుతున్న నిజాలు తెలుసుకున్న తమిళనాడు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ముప్పు ఇంకా పొంచే ఉందన్న సందేహాలకు బలాన్ని చేకూర్చే ఆధారాలెన్నో సిబిసిఐడి దగ్గర ఉన్నాయి. ఊహించని రీతిలో తమిళనాడు వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ఆధారాలతో తదుపరి చర్యలపై దృష్టి సారించింది. బుల్లెట్ల మోత, టెర్రరిస్టుల కోసం 12 గంటల ఆపరేషన్. ఆపరేషన్ సక్సెస్. కానీ ఇదే క్లైమాక్స్ కాదు. ఇది ఆరంభమే అంటున్న తమిళనాడు పోలీస్. అవును, పోలీసుల విచారణలో తేలిన మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలివి. తమిళనాడు ఏపీ పోలీసులు ఆంధ్ర తమిళనాడు బోర్డర్లోని పుత్తూరులో చేపట్టిన సాహసోపేతమైన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే అదే క్లైమాక్స్ కాదని, కేవలం ఆరంభం మాత్రమే అని పోలీసులకు అర్థమైంది. దక్షిణాదిన హరితవనం లాంటి రాష్ట్రం తమిళనాడు. దేశంలో తీవ్రవాదం పెట్రెగిపోతున్నా తమకెలాంటి భయం లేదని నిశ్చింతగా ఉన్న రాష్ట్రవాసులు పుత్తూరు ఘటనతో ఉలిక్కిపడ్డారు. తమిళనాడులోనే కాదు, మన రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. హైదరాబాద్ను మాత్రమే పట్టి పీడిస్తోందనుకుంటున్న తీవ్రవాదం ఇప్పుడు పల్లెలు పట్టణాల్లోనూ పాగా వేసిందన్న భయంకర నిజం ఈ ఘటనతో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 4వ తేదీన చెన్నైలో ఫక్రుద్దీన్ అనే తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్న తమిళనాడు సిబిసిఐడి పోలీసులు అతనిచ్చిన సమాచారంతో పుత్తూరులో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు గుర్తించారు. 5న మన రాష్ట్రంలోని చిత్తూరు పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ను ముగించి బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్ అని 2 ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు. బిలాల్ మాలిక్, ఫక్రుద్దీన్లను విచారించిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలిసాయి. విచారణలో విషయాల్ని వెల్లడించిన ఫక్రుద్దీన్ తాము నలుగురం కాదని మొత్తం 40 మంది తమిళనాడులో తలదాచుకున్నామని చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు. తమిళనాడుతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనూ దాడులకు వ్యూహరచన చేసుకున్నామని పోలీసులకు వివరించాడు ఫక్రుద్దీన్. దక్షిణాదిన హిందూ సంస్థలకు చెందిన 15 మందిని హతమార్చాలని పథకం సిద్ధం చేసుకుని 3 హతమార్చినట్లు అంగీకరించాడు. మిగిలిన వారిని హతమార్చేందుకు ప్లాన్ వేసిన ఈలోపై పట్టుబడ్డామని పోలీసుల ముందు ఫక్రుద్దీన్ అంగీకరించాడు. అంతేకాదు, ఈ విధ్వంస రచనకు కథ, స్క్రీన్ ప్లే అంతా మరో వ్యక్తిదని తేల్చారు సిబిసిఐడి పోలీసులు. ఫక్రుద్దీన్ విచారణలో తేలిన మరో నిజమిది. అమీర్ అనే మరో టెర్రరిస్ట్ కనుసన్నల్లో తాము స్కెచ్లు గీస్తామని ఫక్రుద్దీన్ అంగీకరించాడు. అమీర్ అనే వ్యక్తి డైరెక్షన్లో తాము నడుచుకుంటామని, ఈ మొత్తం వ్యవహారంలో అతనే కీలకమని చెప్పాడు. పోలీసుల విచారణలో బయటపడ్డ ఈ భయంకర నిజాలతో హిందూ సంస్థలకు చెందిన నేతలు వణికిపోతున్నారు. ముందు నుంచి తమ ప్రాణాలకు ముప్పుందని చెప్పిన పోలీసులు తమకు రక్షణ కల్పించడం లేదని వాపోయారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే తమ వారు 3 ప్రాణాల్ని కోల్పోయారని హిందూ సంఘాల నేతలంటున్నారు. Now once again it's a revival of the same thing. ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం వల్లే ఈ పరిస్థితి. వరుసగా హిందూ సంస్థలు వ్యక్తులపై దాడులకు పాల్పడుతున్న టెర్రరిస్టులపై మెతక వైఖరిని ప్రదర్శిస్తూ ఉండడంతో హిందూ సంస్థలు ఇప్పుడు వణికిపోతున్నాయి.
పోలీసుల ఫెయిల్యూర్ వల్లే ముగ్గురిని కోల్పోయాం. ఇంకెంతమంది బలవుతారో తెలియదు. ఇప్పటికైనా పోలీసులు టెర్రరిస్టు కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి. And the intention is very simple. టెర్రరిస్టులు ఇంత భారీ స్కెచ్ వేసినా మన నిఘా వ్యవస్థ ఎలాంటి సమాచారాన్ని సేకరించలేకపోయిందని ఇంటెలిజెన్స్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెర్రరిస్టులు సౌత్ ఇండియాలోని 3 రాష్ట్రాలను టార్గెట్ చేసి భారీ కుట్రకు స్కెచ్ వేస్తే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? పట్టుబట్ట తీవ్రవాది చెప్తే తప్ప ఒక్క క్లూ కూడా పట్టుకోలేని స్థితిలో మన నిఘా వ్యవస్థ పనిచేస్తోందా అనే విమర్శలు మొదలయ్యాయి. ఏకంగా తమిళనాడులో 40 మంది టెర్రరిస్టులు మకాం వేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? ఉగ్రవాదులు బయటపెట్టిన వివరాలతో తమిళనాడు పోలీసులకు ముచ్చెమట్లు పట్టాయి. హడావుడిగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ భద్రతా విభాగం అత్యవసర సమావేశం నిర్వహించుకున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో 32 జిల్లాలకు చెందిన ఇంటెలిజెన్స్ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. పట్టుబడ్డ ఉగ్రవాదులు నిజాల్ని వెల్లడిస్తే తప్ప ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోవడం ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని డీజీపీ మండిపడ్డారు. మరోవైపు ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారాలతో పాటు త్వరితగతిన విచారణను ముగించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని సిబిసిఐడి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే పనిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి ఓ జీవోను విడుదల చేసే అవకాశం ఉంది. No special investigation division was formed by the government about 2.5 months back to investigate this case. So same teams are working which got these people. They are working to secure the. మన దేశంలో పేట్రేగిపోతున్న తీవ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందన్న ఆరోపణలు ఉండనే ఉండగా మరోవైపు మన పొరుగు దేశాలు తమ పూర్తి సహకారాన్ని తీవ్రవాదులకు అందిస్తున్నాయని అనేక సంఘటనలు నిజం చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల తిరుచి విమానాశ్రయంలో పట్టుబడ్డ ఓ తీవ్రవాది దగ్గర లభించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను తమిళనాడు నుంచి శ్రీలంక వెళ్తున్నాడని ఆ విచారణలో తేలింది. అంతేకాదు అది కూడా శ్రీలంకలోని పాకిస్తాన్ హైకమిషనర్ కార్యాలయానికి వెళ్తున్నట్టుగా తేలింది. అక్కడ పనిచేస్తున్న సీనియర్ అధికారికి ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తి అని కూడా ఆ విచారణలో తేలింది. తిరుచిలో పట్టుబడ్డ ఆ వ్యక్తి దగ్గర మన రాష్ట్రంలోని విశాఖ న్యూక్లియర్ ప్లాంట్కు సంబంధించిన మ్యాప్తో పాటు హిందూ ఆలయాల మ్యాప్లున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి కార్యకలాపాలకు మన పొరుగున ఉన్న శ్రీలంక సాయం చేస్తోంది అనడానికి అనేక ఆధారాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ట్రిచిలో ఎయిర్పోర్ట్లో ఏంటంటే శ్రీలంకకు పోయేటప్పుడు కొలంబో పోయేటప్పుడు అరెస్ట్ చేశారు. ఆయన ఆ మనిషి దగ్గర ఈ సిడీస్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, మన వైజాగ్ దగ్గర ఉన్న న్యూక్లియర్ సబ్మెరీన్ ప్రాజెక్ట్, ఆల్ దోస్ థింగ్స్. ఎక్కడికి పోతున్నాడంటే కొలంబోలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్, దాంట్లో ఐఎస్ఐ చీఫ్, ఐఎస్ఐ సీనియర్ ఆఫీసర్ అక్కడ నెంబర్ 2గా ఉన్నాడు, నెంబర్ 2 నెంబర్ 3 హై కమిషన్లో. సో ఐఎస్ఐ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఇప్పుడు 3 దక్షిణాది రాష్ట్రాలు ఉండడం ఆందోళన కలిగించే విషయం. తమిళనాడు అడ్డాగా దాడులకు స్కెచ్ వేసి టెర్రరిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మొన్న పుత్తూరులో జరిగింది ట్రైలరే అని రెచ్చగొడుతున్నారు. మరి పోలీసులు ఉగ్రవాదుల ఏరివేతకు ఎలాంటి కౌంటర్ ఆపరేషన్ చేపడతారో, ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇక్కడ ఎలాంటి పొరపాటుకు ఆస్కారం లేకుండా కార్యక్రమాలు పూర్తయ్యాయి. శాస్త్రోక్తంగా జరిగిన బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత తిరుమలలో శ్రీవారు అప్రదక్షిణంగా ఊరేగారు. 4 మాడ వీధుల్లో ఇలా వెనక్కి వెళ్ళటం ఏంటి అనుకుంటున్నారా? దీనికి పెద్ద కథే ఉంది. అదేంటో మీరే చూడండి. కలియుగ దైవంగా భక్తులు పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆ సందడే వేరు. ఆటపాటలతో ఊరేగింపు కనులకెంతో సొంపు. మరి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు జరిగిన తంతే అప్రదక్షిణ. స్వామివారు అప్రదక్షిణంగా ఊరేగారు. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఇలా స్వామివారు 4 మాడవీధుల్లో వెనక్కి వెళ్తారు. దీనినే భాగ్ సవారీ అంటారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీ.
పౌరాణిక నేపథ్యంలో శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా అనంతాళ్వార్ భక్తిని పరీక్షించటానికి రాత్రి సమయంలో చేసిన అల్లరికి సంబంధించిన ఉదంతమిది. అనంతాళ్వార్ పెంచుతున్న పూల తోటను పాడు చేశారు. అది గమనించిన అనంతాళ్వార్ ఓ రాత్రి కాపు కాసి పూల తోటను పాడు చేసిన వారిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు. దీంతో స్వామివారు అప్రదక్షిణంగా తప్పించుకుని ఆలయంలోకి వెళ్లిపోతారు. అమ్మవార్లు దొరికిపోతారు. వీరిద్దరిని చెట్టుకు కట్టేయగా మర్నాడు ఉదయం స్వామివారు హృదయంపై దేవేరులు లేకపోవటం, అదే సమయంలో స్వామివారు మరో భక్తుని రూపంలో జరిగిన విషయం చెప్పడంతో పశ్చాత్తాపం చెందిన అనంతాళ్వార్ అమ్మవార్లను పూలబుట్టలో కూర్చోబెట్టి తలపై మోసుకుంటూ స్వామివారికి అప్పగిస్తారు. ఈ సంఘటన ఆధారంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవారిని బంగారు తిరుచుపై అప్రదక్షిణలో ఊరేగింపుగా తీసుకెళ్లి అనంతాళ్వార్ తోటలోకొచ్చేట్లుగా చేస్తారు. అక్కడ అనంతాళ్వార్ వంశీకులు ఇచ్చే గౌరవాన్ని స్వీకరించి శ్రీవారు ధరించిన పూలమాలలను అక్కడే ఉన్న చెట్టుకు వేసి తీర్థ శటారీలను అందిస్తారు. అనంతరం శటారికి పుణ్యవచనం చేసి స్వామివారి చెంతకు 2 దేవీలను చేర్చి ఆలయంలోకి తీసుకెళ్తారు. ఈ భాగ్ సవారీ ఉత్సవాన్ని టీటీడీ అర్చకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇదండి అప్రదక్షిణ కథా వృత్తాంతం. నగల కోసమే హత్యలు, జంట హత్యల కేసులో 3 అరెస్ట్. సీమాంధ్రాలో కొనసాగుతున్న నిరసనలు, తెనాలిలో ఉద్యోగుల నిరాహార దీక్ష. బిర్లాకు కోల్ స్కామ్ ఉచ్చు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ. కాశ్మీర్లో కుప్పకూలిన భవనం, కొనసాగుతున్న సహాయక చర్యలు.